హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 92 పాయింట్స్ గెయిన్ అయ్యి 49,584 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 31 పాయింట్స్ గెయిన్ అయ్యి 14,596 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. సేల్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. సేల్ అనే కాదు, ఇంకొన్ని పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్లో కూడా ఈరోజు ఇంట్రోడక్షన్ సెషన్లో సెల్ ఆఫ్ అయితే కనిపించింది. బట్ సేల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఎందుకు సెల్ ఆఫ్ కనిపించింది మనం నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓఎఫ్ఎస్ తీసుకురావాలని ప్రయత్నించారు అండ్ ఇది నేను నిన్న కూడా చెప్పాను. ఓఎఫ్ఎస్ తీసుకురావడం స్టాక్ ఒక నెగిటివ్ కాదు, ఏ ప్రైస్ లో తీసుకొస్తున్నారనేది మనం కొంత జాగ్రత్తగా గమనించాలి. నిన్న క్లోజ్ అయిన ప్రైస్ 74 రూపీస్ 70 పైస్ అండ్ వాళ్ళు అనౌన్స్ చేసిన ఓఎఫ్ఎస్ 64 రూపీస్ అనమాట. 64 రూపీస్లో ఓఎఫ్ఎస్ ద్వారా షేర్స్ సెల్ చేస్తా అన్నారు. సో ఇలా అప్డేట్ వచ్చేసరికి ఓఎఫ్ఎస్, అది కూడా చిన్న ఓఎఫ్ఎస్ కాదు, 2644 క్రోర్ ఓఎఫ్ఎస్. కాబట్టి ఓఎఫ్ఎస్ లో పార్టిసిపేట్ చేస్తే వచ్చే స్కోప్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే హెవీ సెల్ ఆఫ్ అయితే సెయిల్ లో కనిపించడం జరిగింది. ఈవెన్ తర్వాత కొంత రికవరీ వచ్చినా అగైన్ మళ్ళీ సెల్ ఆఫ్ తో 10% రెడ్ లో అయితే క్లోజ్ అవడం జరిగింది. ఈ రోజు హెచ్ఎన్ఏ కేటగిరీలో ఈ ఓఎఫ్ఎస్ సబ్స్క్రిప్షన్ అయితే జరిగింది. సో ఈ రోజుతో హెచ్ఎన్ఏ కేటగిరీ కంప్లీట్ అయింది. రేపు రీటైల్ కేటగిరీ. ఇఫ్ ఎవరైనా సెయిల్ ఓఎఫ్ఎస్ లో పార్టిసిపేట్ చేద్దామని ఈగర్ గా వెయిట్ చేస్తున్నట్లయితే ప్రెజెంట్ 67 రూపీస్ 20 పైస్ దగ్గర ఉంది కదా, అండ్ వాళ్ళు అనౌన్స్ చేసింది 64 రూపీస్. బట్ ఈ రోజు హెచ్ఎన్ఐ యాక్టివిటీని ఓఎఫ్ఎస్ లో గమనిస్తే ఫైనల్ ప్రైస్ అనేది 65 రూపీస్ 65 పైస్ గా అయితే డిసైడ్ అయింది. కాబట్టి కంపల్సరీగా ఓఎఫ్ఎస్ లో ఈ షేర్స్ కావాలనుకుంటున్న వాళ్ళు 65 రూపీస్ 65 పైస్ నియర్ టు ఈ ప్రైస్ దగ్గర మాత్రమే బిడ్ చేయండి. బికాస్ గవర్నమెంట్ ఇచ్చిన ఫ్లోర్ ప్రైస్ కంటే కూడా కొంత హై ప్రీమియం పెట్టి హెచ్ఎన్ఐస్ పార్టిసిపేట్ చేశారు. కాబట్టి సిమిలర్ టైప్ ఆఫ్ యాక్టివిటీయే రీటైల్ లో కూడా మనకు కనిపించడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇలా సెయిల్ ఓఎఫ్ఎస్ మార్కెట్ లోకి రావడం, సెయిల్ ఒక స్టాక్ ప్రైస్ డౌన్ సైడ్ కి తీసుకువెళ్ళడం, కొంత నెగిటివ్ సెంటిమెంట్ మెయింటైన్ అవుతున్న టైంలో ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్లో ఒకరు నెక్స్ట్ కమింగ్ డేస్ లో పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ లో ఇంకొన్ని కంపెనీస్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓఎఫ్ఎస్ తీసుకొచ్చే ప్రయత్నం చేయబోతుందని కొన్ని నేమ్స్ అయితే మార్కెట్ లో అప్డేట్ చేశారు. అలా మార్కెట్లోకి వచ్చిన అప్డేట్తో ఈ కంపెనీకి సంబంధించిన స్టాక్ ప్రైసెస్ కూడా ఇంట్రోడక్షన్ లో ఫాలో అవడం జరిగింది. నెక్స్ట్ భారతీ ఎయిర్టెల్ గురించి మాట్లాడుకోవాలి. ప్రీవియస్ డేస్ నుంచి భారతీ ఎయిర్టెల్ రిలేటెడ్ వస్తున్న అప్డేట్స్ ని మనం గమనిస్తూనే ఉన్నాం. భారతీ ఎయిర్టెల్ అండర్ లో ఉన్న కంపెనీస్ కి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ లిమిట్ ని ఆర్బీఐ వాళ్ళు అండ్ మిగిలిన ఏజెన్సీస్ అని కూడా ఇంక్రీజ్ చేసేసరికి ఎయిర్టెల్ ఒక ఎఫ్డిఐ లిమిట్ ని కూడా ఇంక్రీజ్ చేసే ప్రాసెస్ వీళ్ళు స్టార్ట్ చేశారన్నారు. అండ్ దాన్ని ఎన్ఎస్డిఎల్ వాళ్ళకి కూడా అప్డేట్ చేశారు. ఈ రోజు 2 అప్డేట్స్ ఉన్నాయి. ఒకటి, వీళ్ళు ఏ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారన్నారో ఎఫ్డిఐ లిమిట్ ని ఇంక్రీజ్ చేసిన ప్రాసెస్ స్టార్ట్ చేశారన్నారు. దీనికి ఎన్ఎస్డిఎల్ వాళ్ళు రెస్పాండ్ అవుతూ ఎయిర్టెల్ ఒక ఎఫ్డిఐ లిమిట్ ని 49% నుంచి 100% కి పెంచుతున్నట్లయితే అప్డేట్ చేయడం జరిగింది. యాక్చువల్ గా ఎన్ఎస్డిఎల్ లో ఎయిర్టెల్ ఒక ఎఫ్డిఐ లిమిట్ 49% నుంచి 100% కి పెరిగితే ఎయిర్టెల్ కి పాజిటివ్ గా ఉంటుందని మనం మాట్లాడుకుంటున్నదే. అలా ఎన్ఎస్డిఎల్ లో లిమిట్ చేంజ్ అయిన వెంటనే ఎంఎస్సిఐ వాళ్ళు ప్రీవియస్ గా ఎయిర్టెల్ కి ఇచ్చిన వెయిటేజ్ ని పెంచుతారు. సో దట్ $700 మిలియన్ దగ్గరగా ఎయిర్టెల్ లోకి పెట్టుబడులు వస్తాయని ఒక ఎక్స్పెక్టేషన్సే. సో ఎయిర్టెల్ రిలేటెడ్ గా ఎంఎస్సిఐ వాళ్ళు రెస్పాండ్ అవుతూ 2021 ఫిబ్రవరిలో జరిగే క్వార్టర్లీ రివ్యూలో భారతీ ఎయిర్టెల్ రిలేటెడ్ గా ఒక అనౌన్స్మెంట్ చేస్తామని వీళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. సో ఎయిర్టెల్ వాళ్ళు ఎప్పుడైతే ఎఫ్డిఐ లిమిట్ ని పెంచడానికి ప్రాసెస్ స్టార్ట్ చేశామని అప్డేట్ చేశారు, ఆ పాయింట్ లోనే మార్కెట్ కమింగ్ డేస్ లో ఎన్ఎస్డిఎల్ దగ్గర నుంచి పాజిటివ్ అప్డేట్ వస్తుంది. అలాగే ఎంఎస్సిఐ వాళ్ళు కూడా $700 మిలియన్ దగ్గరగా ఎయిర్టెల్ లోకి పెట్టుబడులు తీసుకొస్తారని ఒక పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ తోనే రీసెంట్ గా మనకి స్టాక్ ప్రైస్ లో కొంత స్ట్రాంగ్ గా ర్యాలీ అయితే కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ డిక్సాన్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. ఈ రోజు ఆఫ్టర్నూన్ 3 o'clock అరౌండ్ డిక్సాన్ టెక్నాలజీస్ వాళ్ళు స్టాక్ స్ప్లిట్ అలాగే రిజల్ట్స్ ని నెక్స్ట్ మంత్ అంటే February 2nd అనౌన్స్ చేయబోతున్నారు. సో యూజువల్ గా స్టాక్ స్ప్లిట్ అనేది ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ అని మీకు 3 అరౌండ్ అయితే అప్డేట్ చేశాను కదా. 3 o'clock ముందు వరకు స్టాక్ ప్రైస్ లో ఉన్న యాక్టివిటీ, 3 o'clock తర్వాత స్టాక్ ప్రైస్ లో వచ్చిన యాక్టివిటీని మీరు గమనిస్తే నెగిటివ్ లో ఉన్న స్టాక్ ప్రైస్ కాస్త నియర్ టు 6 to 7% దగ్గరగా ర్యాలీ అవడం జరిగింది. ఇదేనే కాదు, ప్రీవియస్ గా మనం ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. అప్పుడు కూడా ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ వాళ్ళు స్టాక్ స్ప్లిట్ అన్నప్పుడు స్టాక్ లో ర్యాలీ కనిపించింది. ఈవెన్ స్టాక్ స్ప్లిట్ చేసిన తర్వాత కూడా స్టాక్ లో ర్యాలీ కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుందంటే ప్రెసెంట్ డిక్సాన్ టెక్నాలజీస్ 15,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఈ 15,000 రూపీస్ దగ్గర రీటైల్ ఇన్వెస్టర్స్ ఎంతవరకు ఇంట్రెస్ట్ చూపిస్తారు? సో ఒక స్టాక్ కొనాలంటే 15,000 రూపీస్ స్పెండ్ చేయాల్సి ఉంటుందని మోస్ట్లీ అవాయిడ్ చేస్తూ వస్తారు. ఈ కంపెనీ యొక్క ఫేస్ వాల్యూ 10 అనమాట. సో ఫేస్ వాల్యూ ఆధారంగా స్టాక్ స్ప్లిట్ ఉంటుంది. కాబట్టి ఇఫ్ ఆ 10 ఉన్న ఫేస్ వాల్యూని 10తో డివైడ్ చేసినట్టయితే ఈ స్టాక్ ప్రైస్ కూడా 10తో డివైడ్ అవుతుంది. సో 15,000 రూపీస్లోని ఈ స్టాక్ ప్రైస్ కాస్త సో కంపెనీ వాళ్ళు అనుకుంటే 1,500 వరకు తగ్గించవచ్చు. కాకపోతే వీళ్ళ స్టాక్ ప్రైస్ని ఎంతవరకు తగ్గించాలనుకుంటున్నారు అండ్ ఈ స్ప్లిట్ రిలేటెడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ February 2nd ఇస్తా అంటున్నారు. సో ఇలా తగ్గించిన తర్వాత రీటైల్ పార్టిసిపేషన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సో ఆ పాయింట్ ఆఫ్ టైంలోనే స్టాక్ ప్రైస్లో వచ్చే ర్యాలీని ముందుగానే యాంటిసిపేట్ చేస్తూ ఇలా స్టాక్ స్ప్లిట్ అన్నప్పటి నుంచి మనకు కొంత పాజిటివ్ యాక్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఈ ఐఆర్ఎఫ్సి అలాగే ఇండిగో పెయింట్స్ రిలేటెడ్ ఉన్న డేటాని మాట్లాడుకోవాలి. అండ్ ఈ 2 ఐపీఓస్ రిలేటెడ్గా డెడికేటెడ్ వీడియో ఛానల్లో అయితే కమింగ్ డేస్లో అప్లోడ్ చేస్తాను.
సో డైలీ అప్లోడ్ చేస్తున్న వీడియోస్ అలాగే మా ట్రేడింగ్తో పాటు ఈ ఐపీఓ రిలేటెడ్గా డేటాను చూస్తుండేసరికి కొంత ఎక్కువ టైం అయితే తీసుకుంటూ ఉంది. సో మొదట ఐఆర్ఎఫ్సి గురించి మాట్లాడుకోవాలి. ఈ ఐపీఓ జనవరి 18th ఓపెన్ అవుతుంది, జనవరి 20th క్లోజ్ అయిపోతుంది. ఇష్యూ సైజ్ 4,600 crores దగ్గరగా, లాట్ సైజ్ 575 అండ్ వీళ్ళు రావాలనుకుంటున్న ప్రైస్ 26 రూపీస్ పర్ షేర్ అనమాట. అలాగే వీళ్ళ ఫేస్ వాల్యూ 10 అండ్ ఇది ఎన్ఎస్సి బిఎస్సి రెండిట్లో లిస్ట్ అవుతుంది. సో 18th ఓపెన్ అయ్యి 20th క్లోజ్ అవుతుంది. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యేది 28th అనమాట. అండ్ ఈ ఐపీఓ అప్లికేషన్ మీరు వేయాలంటే ఒక లాట్ మీరు వేయాలంటే 14,950 ఉండాల్సి ఉంటుంది. రీటైలర్స్కి 35% ఆఫ్ రిజర్వేషన్ అయితే వీళ్ళు కల్పించడం జరిగింది. నెక్స్ట్ ఇండిగో పెయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఐఆర్ఎఫ్సి ఐపీఓ ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో జనవరి 20th క్లోజ్ అవుతుంది కదా, సేమ్ డే రోజు ఇండిగో పెయింట్స్ ఐపీఓ అయితే ఓపెన్ అవుతుంది. ఈ ఐపీఓ ఒక ఇష్యూ సైజ్ 1169 crores, లాట్ సైజ్ 10 మీన్స్ పర్ లాట్ కి 10 షేర్స్ అయితే వస్తాయి. వీళ్ళు రావాలనుకుంటున్న ప్రైస్ 1490, ఫేస్ వాల్యూ 10. ఇది ఎన్ఎస్సి బిఎస్సి రెండిట్లో February 2nd లిస్ట్ అవుతుంది. అండ్ ఒక లాట్ మనం అప్లై చేయాలంటే 14,900 రూపీస్ ఖర్చు అవుతుంది. ఈ రెండిట్లో ఒకటి అప్లై చేయాలనుకుంటే ప్రెసెంట్ ఉన్న కండిషన్స్ ప్రకారం ఇండిగో పెయింట్సే మనకి బెటర్ చాయిస్ అవుతుంది. ఎందుకు ఇండిగో పెయింట్సే బెటర్ చాయిస్ అవుతుంది అనేది ఐపీఓ రిలేటెడ్ గా చేసే డెడికేటెడ్ వీడియోలో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదాని గ్రీన్ ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలి. ప్రీవియస్ డేస్ నుంచి స్టాక్ ప్రైస్ లో కంటిన్యూస్ గా ఫాల్ కనిపిస్తుండేసరికి ఫాల్ అవుతున్న దానికి రీజన్స్ ఏమైనా ఉన్నాయా, ఏదైనా న్యూ అప్డేట్స్ ఉన్నాయా అని చెప్పి కామెంట్ సెక్షన్ ఎక్కువగా అడుగుతున్నారు. ఎటువంటి అప్డేట్స్ కూడా మేజర్ అప్డేట్స్ కూడా కనిపించలేదు. కాకపోతే ఈ రోజు అయితే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. అప్డేట్తో పాటు ఈ స్టాక్లో ఎందుకని ఇలా వోల్టాలిటీ ఉంటుంది, పడుతున్నప్పుడు ఆ లోయర్ సర్క్యూట్స్ కానీ పెరుగుతున్నప్పుడు ఇలా అప్పర్ సర్క్యూట్స్ ఎందుకని ఇలా కనిపిస్తుంది అనేది అప్డేట్ చేస్తాను. ఈ అప్డేట్ జనవరి 14th అయితే వచ్చింది. అదాని గ్రీన్ లో 2 crore షేర్స్ దగ్గరగా 2 కోట్ల షేర్స్ దగ్గరగా ఏసీఎంఈ ట్రేడ్ అలాగే ఇన్వెస్ట్మెంట్ అనే ఒక కంపెనీ అయితే అక్వైర్ చేసింది అంటున్నారు. యాక్చువల్గా అదాని గ్రీన్ ఒక హోల్డింగ్స్ ని మీరు గమనిస్తే ప్రమోటర్స్ అలాగే ఎఫ్ఐఎస్ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వీళ్ళే మోస్ట్ ఆఫ్ ద వాటాని హోల్డ్ చేస్తుంటారు అనమాట. సో 2 crore షేర్స్ దగ్గరగా ఓపెన్ మార్కెట్ నుంచి కొనడం అనేది పాసిబుల్ కాదు. కాకపోతే వీళ్ళు ఏ పాయింట్లో అయితే 2 crore షేర్స్ కొన్నారో అదే పాయింట్లో అదాని ట్రేడింగ్ సర్వీసెస్ ఎల్ఎల్పి వాళ్ళు 2 crore షేర్స్ దగ్గరగా మార్కెట్లో సెల్ ఆర్డర్ ప్లేస్ చేశారనేది అప్డేట్ ఉంది. సో ఈ అదాని ట్రేడింగ్ సర్వీసెస్ అనేది ఈ అదాని గ్రీన్ ఒక ప్రమోటర్. ఆ ట్రాన్సాక్షన్ ద్వారా ప్రమోటర్స్ కి 1,840 crores దగ్గరగా వెళ్ళింది అంటున్నారు. సో రీటైల్ కేటగిరీకి ఇక్కడ మీరు గమనిస్తే 2.38% వాటా మాత్రమే హోల్డ్ చేస్తున్నారు. సో మార్కెట్ లో ఎప్పుడైతే తక్కువగా లిక్విడిటీ ఉంటుందో ఏ చిన్న న్యూస్ అప్డేట్స్ తో అయినా సరే స్టాక్ ప్రైస్ రిలేటెడ్ గా హ్యూజ్ యాక్టివిటీ కనిపిస్తుంటుంది. హెచ్ఏఎల్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు హెచ్ఏఎల్ దగ్గర నుంచి 83 ఎల్సీఏ అంటే లైట్ కాంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ని 48,000 crores పెట్టి కొనబోతున్నారని అయితే అప్డేట్ రావడం జరిగింది. ఇది ఇమీడియట్ గా జరిగే ట్రాన్సాక్షన్ కాదు, టైం అయితే పడుతుంది. కాకపోతే ఇప్పటి వరకు మోస్ట్ ఆఫ్ ద డిఫెన్స్ సెగ్మెంట్ రిలేటెడ్ గా మనం ఇంపోర్టే చేసుకునే వాళ్ళం. కాకపోతే లోకల్ గా ఉన్న పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ డిఫెన్స్ కంపెనీస్ కూడా ఇంత పెద్ద మొత్తంలో ఆర్డర్స్ వచ్చేసరికి ఇది ఎంటైర్ డిఫెన్స్ ప్యాక్ ని ఈ రోజు ఇంట్రాడే సెషన్స్ లో పాజిటివ్ గా ఇంపాక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇవి నిన్నటి వీడియోలో మాట్లాడుకునే లెవెల్సే. సో ఈరోజు బోత్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ కూడా సపోర్ట్ అలాగే రెసిస్టెన్స్ అయితే రెస్పెక్ట్ అయితే అవ్వలేదు. ఆ రెండు లెవెల్స్ దగ్గర ఎక్కువ ప్రైస్ యాక్షన్ అయితే ఈ రోజు ఇంట్రాడే సెషన్స్ లో అయితే కనిపించలేదు. బట్ స్టిల్ ఈ లెవెల్స్ మధ్యలోనే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఉంది కాబట్టి సేమ్ లెవెల్సే నెక్స్ట్ ఇంట్రాడే సెషన్ కూడా కంటిన్యూ చేస్తున్నాను. అండ్ ఇఫ్ బ్యాంక్ నిఫ్టీ ఒక రెసిస్టెన్స్ 32,670 బ్రేక్ అయితే నిన్నటి వీడియోలో మనం అనుకున్నది 32,850 అనేది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్ అవుతుందని. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటాని మాట్లాడుకుందాం. 28th జనవరి మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాని 21st జనవరి వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాతో కంబైన్ చేస్తే ఉన్న ఇంపార్టెంట్ లెవెల్స్ మాట్లాడుకునే ముందు 14,500 అనేది బోత్ వీక్లీ అలాగే మంత్లీలో ఒక ఇంపార్టెంట్ లెవెల్గా అయితే కనిపిస్తుంది. సో 14,500 లెవెల్ బ్రేక్ చేసి కింద సస్టైన్ అయినా ఆర్ మార్కెట్ క్లోజింగ్ పాయింట్ ఆఫ్ టైం కి 14,500 లెవెల్ బిలో క్లోజ్ అయినా నిఫ్టీ రిలేటెడ్ గా కొంత వీక్నెస్ లా మనం చూడాల్సి ఉంటుంది. 14,500 ఇన్ ద మనీ అయినా సరే కాల్స్ దగ్గర కూడా కొంత యాక్టివిటీ అయితే బిల్డ్ అవుతుంది. కాబట్టి 14,500 లెవెల్ ని మార్కెట్ రెస్పెక్ట్ చేస్తుందా లేదా అనే దాన్ని బట్టి ఫర్దర్ డైరెక్షన్ అయితే డిసైడ్ అయి ఉంటుంది. సో ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ కి చూస్తే 14,400 ని మనం ఇంపార్టెంట్ సపోర్ట్ గా అయితే ఇమీడియట్ సపోర్ట్ గా అయితే గమనించవచ్చు. అండ్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి టాప్ సైడ్ కి వెళ్తే 14,800 లెవెల్ దగ్గర మీరు గమనిస్తే ఇంట్రాడేలో 9 lakh అండ్ ఓవరాల్ గా 16 lakh ఓఐ డేటా బిల్డ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి టాప్ సైడ్ కి వెళ్తున్నప్పుడు 14,800 లెవెల్స్ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో 14,400 to 14,800 ఈ 400 పాయింట్ రేంజ్ లో నిఫ్టీ మూవ్ అవడానికి నెక్స్ట్ వీక్ లో పాసిబిలిటీ ఉంది. సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. ఇఫ్ ఆ వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.